జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఇప్పుడు పవర్లో వాటా దక్కింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ఐటీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్లు ఏమి చేసినా ఓకేనా? ప్రభుత్వంలో కళ్ళ ముందు తప్పులు జరుగుతున్నా ఆయన ఏమీ మాట్లాడరా? ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ అధికార వర్గాల్లో హాట్ టాపిక్గా మారిన అంశం. చంద్రబాబు నాయుడు తన తొలి టర్మ్లో వైజాగ్లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు 40 ఎకరాల భూమి కేటాయించారు. అప్పుడు కూడా ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేషే ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పట్లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ భూ కేటాయింపుల అంశంపై స్పందించారు. అమెరికాలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ ప్రధాన కార్యాలయమే 10 ఎకరాల స్థలంలో ఉందని, అలాంటి సంస్థ భారత్లో పెట్టే యూనిట్కు, అది కూడా వైజాగ్లో పెట్టే యూనిట్కు 40 ఎకరాలు కేటాయించాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించారు. కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను ఇలా కేటాయించడం ఏమాత్రం సరికాదంటూ అప్పట్లో విమర్శలు గుప్పించారు. సీన్ కట్ చేస్తే బ్రాండ్ పరంగా ఎంతో పేరున్న ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ భూ కేటాయింపులను తప్పుపెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా వైజాగ్లో దగ్గర 1000 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే 60 ఎకరాల భూమిని ఊర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించడంపై మాత్రం మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీని వెనక ప్రభుత్వ పెద్దల ఎజెండా ఏమైనా ప్రత్యేకంగా ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడే పుట్టిన కంపెనీలకు 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు, 100 కోట్ల విలువ చేసే భూ కేటాయింపులు చేస్తూ ముందుకు సాగుతుంది. పెందుర్తి విజయ్ కుమార్, సతీష్ అపూరి డైరెక్టర్లుగా ఉన్న ఊర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియాలో కంపెనీ నమోదు చేయించుకొని కేవలం 2 నెలలు మాత్రమే అయింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలోనూ, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లోనూ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ కేటాయింపుల వేగం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదనే చెప్పొచ్చు. ఈ కంపెనీ పెట్టి కేవలం 2 నెలలు అయినా కూడా ఎస్ఏపీబీ గ్రీన్ సిగ్నల్ క్యాబినెట్ ఆమోదం మాత్రం దగ్గర 15-20 రోజుల వ్యవధిలోనే పూర్తి కావటం కీలక అంశంగా చెప్పుకోవచ్చు. వాస్తవంగా చెప్పాలంటే నెంబర్ 1 ఐటీ కంపెనీగా పేరున్న టీసీఎస్ కూడా ఇంత వేగంగా భూ కేటాయింపులు జరగలేదు. వాస్తవానికి నారా లోకేష్ ఎప్పుడో ముంబై వెళ్ళి మరీ టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖరన్తో సమావేశంలో ఇచ్చారు. త్వరలో శుభవార్త వింటారంటూ కూడా అప్పట్లో చెప్పుకొచ్చారు. ఈ కేటాయింపులకే చాలా సమయం పట్టింది, కానీ ఊర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు మాత్రం చాలా వేగంగా భూ కేటాయింపులు జరిగిపోయాయి. నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా తన ఫస్ట్ టర్మ్లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ భూ కేటాయింపుల విషయంలో వివాదంలో ఇరుక్కోగా ఇప్పుడు ఊర్సా క్లస్టర్స్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ భూ కేటాయింపులతో మరోసారి ఆయన వివాదంలో చిక్కుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ కంపెనీకి 2 చోట్ల భూములు కేటాయించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఊర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ఐటీ సెజ్లోని హిల్ నెంబర్ 3లో 3.5 ఎకరాలు, కాపుల ఉప్పాడులో 56.36 ఎకరాలు కేటాయిస్తూ ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అంటే ఒకే కంపెనీకి 2 చోట్ల భూములు అన్నమాట. ఇదే ఊర్సా క్లస్టర్స్ కొద్ది నెలల క్రితమే తెలంగాణ ప్రభుత్వంతో కూడా దావోస్లో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణలో 5,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని ప్రకటించింది. అయితే అధికార వర్గాలు మాత్రం ఈ కంపెనీ సామర్థ్యతపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఊర్సా క్లస్టర్స్ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. గతంలో పవన్ కళ్యాణ్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ భూములు కేటాయించడాన్ని తప్పుపట్టి ఇప్పుడు ఊర్సా క్లస్టర్స్ వంటి కంపెనీల విషయంలో మౌనంగా ఉండటంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.